హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహోర పొడి. పులిహోర పొడిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనము ఎప్పుడు పులిహోర కావాలన్నా కూడా 5 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పౌడరు నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ పులిహోర పొడిని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయిని పెట్టుకోండి. కడాయి కొద్దిగా వేడైన తర్వాత 1 కప్పు శనగపప్పు వేసుకోవాలి. సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ అందులో ఉన్న పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పుని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోనికి వేసుకోండి. తర్వాత 1 కప్పు మినపప్పును కూడా వేసుకొని సన్నటి మంట పైన పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. మినపప్పును కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు నువ్వులు కూడా వేసుకొని సన్నటి మంట పైన నువ్వులు చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులను కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అదే ప్లేట్లోనికి వేసుకొని పక్కకు పెట్టుకోండి. అదే కప్పుతో 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకొని సన్నటి మంట పైన ఇది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు 10 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఎండుమిర్చి కూడా బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నిటిని కూడా సన్నటి మంట పైనే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కారం తక్కువగా ఉండేటివి తీసుకోండి. పులిహోర ఎక్కువ కారంగా ఉంటే అసలు టేస్ట్ బాగుండదు. ఎండుమిర్చిని కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోనికి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 1 స్పూన్ మెంతులు 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నటి మంట పైన మెంతులు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఎక్కువగా వేసుకోవద్దు, పులిహోర చేదొస్తుంది. మెంతులను కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 2 స్పూన్లు మిరియాలు వేసుకొని మిరియాలని కూడా సన్నటి మంట పైన కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోనికి తీసుకొని చల్లారి పెట్టుకోండి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చింతపండులో పీసులు పిచ్చలు లేకుండా శుభ్రంగా ఏరుకొని నీళ్ళతో ఒకసారి శుభ్రంగా కడిగి బాగా ఎండబెట్టిన తర్వాత ఇలా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. వీటన్నిటిని సన్నటి మంట పైన బాగా ఫ్రై చేసుకుంటేనే పులిహోర టేస్ట్ అనేది చాలా రుచిగా వస్తుంది. చింతపండుని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్లేట్లోనికి తీసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోనికి వేసుకోండి. మిక్సీ జారు తడి లేకుండా ఉండేలా చూసుకోండి. 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు. వీటన్నిటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు, ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ పొడితో పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పల్లీలను వేసుకొని సన్నటి మంట పైన పల్లీలు కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి 1 టీ స్పూన్ వేసుకోండి. పప్పు దినుసులన్నీ పచ్చివాసన పోయేంత వరకు సన్నటి మంట పైన ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 4 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు ఇంగువను లాస్ట్గా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని 2 కప్పులు వేసుకోవాలి. ఈ కడాయిని కిందికి దింపుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు పులిహోర పొడిని వేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలా
కలుపుకోవాలి. పులిహోర పొడిని ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. పులిహోర ఎప్పుడు కావాలన్నా కూడా 5 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. పులిహోర పొడిని మీరు తీసుకునే అన్నాన్ని బట్టి తక్కువనో ఎక్కువ కావాలో చూసుకొని వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఈ పొడి వేసుకొని పులిహోర చేసుకుంటే పులిహోర అచ్చం గుడిలో ప్రసాదంలాగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.